ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవుడు నన్ను రక్షించుకొని తన సొత్తుగా చేసుకొని తను ఒక పనిని అప్పగించాడు. ఏమని అప్పగించాడంటే, నువ్వు ఎక్కడున్నా ప్రతి చోట నీ సాక్షిగా నేను బ్రతుకుతాను ప్రభువా, ఆ సాక్ష్యాన్ని బట్టి అనేక మందిని నీ వైపు మళ్ళించి శిష్యులుగా చేస్తాను ప్రభువా అని మనము నిశ్చయతలోకి రావడమే. కాబట్టి ఆయనకి ఇవ్వగలిగింది మనం ఏంటి అనంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి ఆయనకు శిష్యులుగా మనము మనుషులను తీర్చిదిద్దడమే. అంతకుముందు మనకేం కావాలి అంటే, మన సాక్ష్యం బాగున్నప్పుడే ప్రజలు దేవుని వైపు ఆకర్షింపబడతారు. కాబట్టి నీవు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి అనుకుంటే, కోత విస్తారము, పనివారు తక్కువకున్నారు, పనివారిని పంపమని ప్రభువును వేడుకునుము. దేవుడిచ్చిన తలాంతులు దేవుని కొరకు వాడము, నమ్మకంగా ఉండము. దేవుడు అనేక వాటి మీద నిన్ను ఆశీర్వాదంగా ఉంచి నీకు అనేకమైన తలాంతులు అనుగ్రహించి ప్రభువు ఆయన నీ యొక్క పరిచర్య ద్వారా మహిమ తెచ్చుకుంటాడు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుదాము. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయము కోరుటకు ప్రభు సన్నిధికి చేరుదాము. బూది గంతవుల వరకు ఆయనకు సాక్షులుగా నిలువబడదాము. ప్రభు వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే అనుభవంలో ఉందాము. సిగ్గులేని మొహంతో ప్రభువుని ఎదుర్కొందాము. అట్టి సహాయము ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్.